నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన ఒక సిద్ధి పరిహారాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది ముందు తెలుసుకుందాం. తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దామండి. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. చాలామంది ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత 99% వరకు ఆ పని మొదలుపెట్టిన పని కంప్లీట్ అయిపోతుంది. కానీ ఆ 1%లో ఆ పని ఆగిపోతుంది. అంటే అది ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, పెళ్లి విషయం కానివ్వండి, ఉద్యోగ విషయము, ఒక వ్యాపారం కానివ్వండి, మీ మనసులో ఒక విషయం మీద అనిపించింది, చేద్దాం అనుకున్నారు. చాలా వరకు అన్నీ తెలుసుకొని కూడా మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని ఆగిపోతుంది. అంతవరకు దానికోసం మీరు పడ్డ శ్రమపడిన ఆ డబ్బంతా కూడా వృధా కూడా అయిపోతుంది. అలానే డబ్బుకు సంబంధించిన ఆటంకాలు వచ్చి కూడా డబ్బులు రాకుండా కూడా ఆగిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకా కొందరు ఆడవారైనా మగవారైనా ఒకరికొకరికి తెలియకుండా డబ్బులు ఇస్తూ ఉంటారు. ఆ తీసుకున్న వాళ్ళకి మేము ఇవ్వము, మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా అంటారు. ఇక దాంతో మానసికమైన సంఘర్షణకు లోనవ్వడము, ఇంట్లో చిన్న చిన్న విషయాలకి ఆడవారికి మగవారికి మధ్యన గొడవలు అవ్వడము, అది ఆడపిల్లవారికైనా సరే మగవారికైనా సరే పెళ్లి సంబంధాలు కుదిరి అది మధ్యలోనే ఆగిపోవడం. అంటే కొందరికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది, చివరికి పెళ్లి దాకా వచ్చేసరికి ఆ పెళ్ళి ఆగిపోవడము, ఇలాంటివి జరిగినా, అలానే మీ పిల్లలు సరిగ్గా చదువుతారో లేదో అని, పాస్ అవుతారో లేదో అని ఒక మానసికమైన సంఘర్షణకు లోనవ్వడము, దాంతో ఇక బీపీలు షుగర్లు ఇలాంటివి రావడము, ఇలాంటివి మీకు జరుగుతూ ఉంటే ఈ సిద్ధి పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నించేయండి. కొంతమందికి భయాలు, అంటే ఏది చేసినా ఏ పని చేసినా ఏమైపోతుందో అనే ఒక భయం అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అలా ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని ప్రయత్నం చేయొచ్చు. ఇంకాను అప్పుగా ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావడానికి కూడా పరిహారాన్ని చేసుకోవచ్చండి. చేస్తున్న పనులు త్వరగా పూర్తి కావడానికి, మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చండి. కానీ ఆడవారు మీరు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. చాలా పరిహారాలు స్నానం విషయంలో చాలామంది అడిగారండి. ఇక్కడ పరిహారం విషయంలో అక్కడ తలస్నానం చేయాలి అనే నియమ నిబంధనలు ఉంటే కనుక తప్పకుండా చెప్తానండి. అక్కడ చెప్పలేదనుకోండి, మీరు చేయనవసరం లేదు. ఇక ఈ పరిహారం విషయంలో మాత్రం మీరు తలస్నానం చేయనవసరం లేదండి, మామూలు స్నానం చేస్తే సరిపోతుంది. ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి. కానీ ఆడవారు మీరు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి. ఈ పరిహారాన్ని శనివారం రోజున సాయంత్రం పూట చేయాలండి. మరి ఎలా చేయాలంటే చెప్తానండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నేను మరిన్ని ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా ప్రోత్సహించిన వారు అవుతారు. ఈ పరిహారం మీరు చేసుకుని ఏ విధంగా లాభపడతారు, అలానే 10 మందికి కూడా ఈ వీడియో రీచ్ అయ్యేలా చేసిన వారు అవుతారండి. ఇక వీడియోనైతే ఆఖరి వరకు చూడండి. ఈ పరిహారం అనేది సిద్ధి పరిహారం అండి. ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే పరిహారం అండి. ఈ పరిహారం చేయడం వల్ల సమస్యల నుంచి బయటపడడమే కాకుండా మీ కోరికలు నెరవేరడానికి కూడా మార్గాలు తెలుస్తాయి. అంత అద్భుతంగా పనిచేసే పరిహారం అనమాట. నమ్మకంతో చేయండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. వీడియోనైతే పూర్తిగా చూడండి. సగం చూసి టైటిల్ చూసి చేసేవారికి విషయం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రాకృతికమైన శక్తి పరిహారాలండి. మనసులో ఉన్న కోరికను మనం ప్రేరేపించినప్పుడు ఈ పదార్థం సహకరిస్తుంది. అప్పుడే మనకి ఫలితం అనేది వస్తుందండి. అలా కాకుండా మీరు పైపైన చూసి పూర్తిగా కాకుండా స్కిప్ చేసి చూడటం వల్ల ఫలితం అయితే ఉండదండి. అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా నేను ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఒక దృఢ సంకల్పంతో చేయండి. ఇక ఈ పరిహారాన్ని శనివారం రోజున చేయాలండి. శనివారం రోజున సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల లోపుగా చేయాలి. 10 గంటల తర్వాత చేయకండి, అలానే 7 గంటలకు ముందుగా కూడా చేయకండి. ఖచ్చితంగా చెప్పిన సమయంలోనే చేయండి. ఇక కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. ఇక్కడ మన ఇంట్లో ఉండే మెంతులు అనేటివి తీసుకోండి. అలానే ఒకే ఒక్క నిమ్మకాయ తీసుకోండి. కొద్దిగా పచ్చకర్పూరం కూడా తీసుకోండి. ఇంకా ఒక ప్లేట్ అనేది తీసుకోండి. అందులోనూ కాపర్ ప్లేట్ అయితే చాలా మంచిదండి. ఒకవేళ కాపర్ ప్లేట్ లేకపోతే స్టీల్ ప్లేట్ అయినా సరే, లేదంటే మట్టి ప్లేట్ అయినా సరే తీసుకోండి. అంతేకాని మీరు ప్లాస్టిక్ గాజులు లాంటి ప్లేట్స్ మాత్రం వాడకండి. కాపర్ ప్లేట్ కానీ, లేదంటే స్టీల్ ప్లేట్ కానీ, మట్టి ప్లేట్ కానీ తీసుకోండి.
మీరు శనివారం రోజున సాయంత్రం చక్కగా స్నానం చేసుకుని మీ పూజా మందిరంలో పరిహారం చేసుకోవాలి. మీరు అమ్మవారి పట్టం దగ్గర, అది దుర్గా అమ్మవారు కానీ లక్ష్మీ అమ్మవారు కానీ ఎవరైనా సరే అమ్మవారు ఉంటే కనుక ఆ అమ్మవారి పట్టం ముందు ఈ పరిహారాన్ని చేసుకోవాలండి. అయితే ఈ ప్రయోగాన్ని మీరు చేసేటప్పుడు నేను ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా నాకు ఫలితం వస్తుంది అనే ఒక సంకల్పంతో మొదలుపెట్టండి. ముందు అమ్మవారి పటం ముందు చక్కగా దీపారాధన చేసుకోండి. తర్వాత సాంబ్రాణి ధూపాన్ని అమ్మవారికి చూపించండి. ఇక ఇక్కడ తీసుకున్న ప్లేట్లో కాస్త మెంతులు వేసి అమ్మవారి ముందు పెట్టండి. ఇక ఈ నిమ్మకాయ ఉంది కదండి, దీనిని మీ చేతిలో ఇట్లా గుప్పెట్లో పెట్టుకుని గట్టిగా మూసేయండి. అంటే మీ కుడి చేతిలో పెట్టుకొని ఈ విధంగా గట్టిగా మూసి ఈ ఎడమ చెయ్యిని ఈ కుడి చేతి కింద ఈ విధంగా పెట్టండి. పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు, సమస్యలు ఏవైతే మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా మీరు చెప్పుకోండి అమ్మవారికి. తర్వాత ఈ నిమ్మకాయని ఈ మెంతుల మీద ఈ విధంగా పెట్టండి. అంటే ఆల్రెడీ ముందుగానే మీరు ప్లేట్లో కాస్తంత మెంతులు వేశారు కదండి, దాని మీద ఈ నిమ్మకాయ పెట్టి ఈ నిమ్మకాయ మీద పచ్చకర్పూరం బిళ్ళను పెట్టండి. ఎక్కువ అవసరం లేదండి, చిన్న ముక్క సరిపోతుంది. పెట్టి ఈ పచ్చకర్పూరం బిళ్ళని వెలిగించాలండి. వెలిగించి అమ్మవారికి హారతి చూపించాలి. మీరు ప్లేట్ పట్టుకొని అమ్మవారికి హారతి అనేది తిప్పనవసరం లేదండి, అంటే రౌండ్గా తిప్పనవసరం లేదు. మామూలుగా ఇలా ప్లేట్ పట్టుకునేసి హారతి ఈ విధంగా చేత్తో మనం మామూలుగా చూపిస్తాం కదండి, ఈ విధంగా అమ్మవారికి ఒక 3 సార్లు అమ్మవారికి హారతి ఇవ్వండి. ఇక ఈ నిమ్మకాయను నిలువుగా పెట్టాలా లేదంటే అడ్డంగా పెట్టాలా ఇలాంటి అనుమానాలు మాత్రం పెట్టుకోకండి. మామూలుగా పెట్టి పైన కాస్త పచ్చకర్పూరాన్ని పెట్టి వెలిగించి అమ్మవారికి చూపించి ఇక దానిని అక్కడే ఉంచేయండి మీ పూజ గదిలో. అయితే ఈ పరిహారాన్ని మీరు ఒక 7 రోజుల పాటు చేయాలండి. లేదనుకోండి 12 రోజులు చేసుకోవచ్చండి, లేదా 21 రోజుల పాటు చేసుకోవచ్చు, లేదా 41 రోజుల పాటు చేసుకోవచ్చండి. కానీ కనీసం మీరు ఒక 7 రోజుల పాటు చేయాలండి ఈ పరిహారాన్ని. ఇలా ఇదంతా సాయంత్రం చేస్తారు, అమ్మవారికి ఇదంతా చూపిస్తారు. తర్వాత ఇక అక్కడే ఉంచేసేయండి ఆ నిమ్మకాయ అదంతా కూడా. ఇక రెండవ రోజున కూడా సేమ్ ఈ విధంగానే నిమ్మకాయ మీద కర్పూరాన్ని పెట్టి హారతి అనేది చూపించండి. ఈ నిమ్మకాయ మీద హారతి అనేది 3 రోజుల పాటు చేయండి. అంటే ఆ మెంతులు ఉంటాయి, అలానే ఆ నిమ్మకాయ ఉంటుంది. అంటే మొదటి రోజు చేస్తారు కదండి, ఆ మెంతులు నిమ్మకాయ ఉంటుంది కదా, దానిని రెండవ రోజు చేయండి. దాని మీదనే కాస్త పచ్చకర్పూరాన్ని పెట్టి తర్వాత 3వ రోజున కూడా అదే నిమ్మకాయ మీదనే పెట్టి చేయండి. ఇక తర్వాత 4వ రోజున ఈ నిమ్మకాయని మెంతుల్ని వీటన్నిటిని కూడా తీసేసి ఒక డబ్బాలో పెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇప్పుడు చెప్పిన విధంగా మళ్ళీ కొత్తగా ప్లేట్లో కాస్త మెంతులు తీసుకొని దాని మీద నిమ్మకాయ పెట్టి ఇప్పుడు చూపించిన విధంగా చేయండి. దీనిని మీరు ఒక 3 రోజుల పాటు చేయండి. మెంతులు ఎక్కువ అవసరం లేదండి, నేను కాస్త ఎక్కువే చేసి చూపించాను, కానీ మీరు కాస్త తక్కువ వేసుకొని చేసుకోవచ్చండి. అలానే పచ్చకర్పూరం కూడా ఒక చిన్న పలుకుని పెట్టండి, కొద్దిగా తీసుకుంటే చాలండి. ఇక తర్వాత లాస్ట్ 7వ రోజున మళ్ళీ మీరు కొత్తగా మెంతులు నిమ్మకాయ పెట్టి హారతి చూపించేయండి. అంటే 3 రోజుల చొప్పున మీరు హారతి ఇస్తారు కదండి, తీసి పక్కన పెట్టుకుంటారు కదా వాటన్నిటిని. ఇక లాస్ట్ 7వ రోజున కూడా మళ్ళీ ఈ విధంగా కొత్తగా మెంతులు నిమ్మకాయ పెట్టి హారతి అనేది చూపించేసేయండి. ఈ విధంగా మీరు 7వ రోజున చేసిన తర్వాత 8వ రోజున మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీరున్నా లేదంటే ఎవరూ తొక్కని ఒక ప్రదేశం ఉంటే కనుక వీటన్నిటిని కూడా వేసేయండి. అంటే ఈ జమ చేశారు కదండి 3 రోజుల కిందట వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళి ఆ నిమ్మకాయ మెంతులు వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళి పారే నీటిలో వేయండి. అలా కుదిరిన పక్షంలో ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి. ఈ విధంగా మీరు ఒక 7 రోజుల పాటు చేసుకోవచ్చండి, లేదంటే 12 రోజుల పాటు చేయండి, లేదా 21 రోజుల పాటు చేయించండి, లేదా 41 రోజుల పాటు చేయండి. ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న ఆ సమస్యల నుంచి బయటపడతారండి. అవి వివాహ సంబంధమైన సమస్యలు కావచ్చు, పనుల్లో అడ్డంకులు కావచ్చు, రావాల్సిన డబ్బుల విషయంలో కావచ్చు. అంటే మీరు ఏ పని చేసినా ఆ ఒక్క ప్రతి పని కూడా పూర్తయిపోతుందండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఇది ఒక సిద్ధి పరిహారం అండి. ఈ పరిహారం విషయంలో భయపడిన అవసరం లేదండి. వీటిని పక్కన పెట్టుకుంటే వీటన్నిటినీ కూడా ఏమైనా ప్రమాదమా అని మీరు అనుమానం పడినవసరం లేదండి. మనకున్న మానసిక స్థితి, మన మీద ఉన్న ఏదైతే ఒక గృహపీడ, పూర్వశాపాలు, సమస్యలు, అడ్డంకులు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల. ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేయించండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా 7 రోజుల పాటు, లేదా 12 రోజుల పాటు, 21 రోజుల పాటు, 41 రోజుల పాటు చేయండి. మీ ఓపికను బట్టి ఎన్ని రోజుల పాటు చేయాలనేది నిర్ణయించుకొని చేయండి. ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న ప్రేరణ, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చగలిగే అద్భుత శక్తి ఈ పరిహారంలో ఉందండి.
దీనిని మీ ఇంట్లో చేసుకునే పరిహారం అండి. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఒకవేళ మధ్యలో ఆటంకం వచ్చిందనుకోండి చేసే టైంలో, అప్పుడు మీరు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. చాలా మంచి పరిహారం అండి. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇక్కడ పరిహారం విషయంలో మనం వాడిన పదార్థాలు కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం అనమాట. మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులను అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా చెప్పాలని కూడా తప్పకుండా చెప్పండి. ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇంకా ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.